హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. ప్రతి నిత్యము ప్రతి ఇంట్లోనూ పూజలు అయితే చేస్తుంటాం. పూజలు చేసినప్పుడు దేవుడి ఫోటోలకైతే మనము పూలు అనేది అలంకరిస్తూ ఉంటాం కదండి. అలా అలంకరించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే పూజ చేసినప్పుడు ఆ పూలను తీసేసి మళ్ళీ మనము కొత్త పువ్వులను అయితే అలంకరించి పూజ అయితే చేస్తాం. ఆ పువ్వులు తీసినవి ప్రతి ఒక్కరూ పడేస్తూ ఉంటారు కదండి. అలా పూలను పడేయకుండా ఒక మంచి టిప్పుతో మీ ముందుకు వచ్చేసాను. ఆ పువ్వులతో మనము ధూప్ స్టిక్స్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూసేద్దామండి. ఇవి పూజకు వాడిన పువ్వులు అనమాట. దీని రేకులను తొడిమెలకు సపరేట్ అనేది చేసేసి ఇలా చేసేసుకోవాలి. ఇవి నేను ఒక 2-3 రోజులు తీసిన పువ్వులండి. మనము పువ్వులు ఎప్పుడైనా పడేస్తూ ఉంటాం. దేవాలయాల్లో కూడా ఇప్పుడు పువ్వులు అనేది అలాగే పెట్టేసి అగరవత్తులు ధూప్ స్టిక్స్ ఇలా తయారు చేసేసి అమ్ముతున్నారు. తిరుమలలో కూడా ఈ మధ్య కాలంలో వెళ్తే మనకు ధూప్ స్టిక్స్ అయితే మనకు అమ్ముతూ ఉంటారండి. స్వామివారికి వాడిన పువ్వులను అగరవత్తులుగా తయారు చేసేసి దేవాలయం దగ్గర కూడా మనకు అమ్ముతుంటారు. మేము వెళ్ళినప్పుడు కూడా అగరవత్తులు కూడా తెచ్చుకున్నామండి. ఇప్పుడు మనము అవి ఇంట్లోనే చేసుకుందాము. ఇప్పుడు మనము రెక్కలను డివైడ్ చేసిన తర్వాత అవన్నీ మనము మిక్సీ జార్లో వేసేసుకుందాము. వీటితో పాటు మనకు అందులోకి కొంచెం కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, అవి కూడా వేసేసుకోవాలి. లేదు అంటే మిక్సీ జార్లో వేయకోకుండా పువ్వుల్ని మిక్సీ పెట్టిన తర్వాత అయినా కర్పూరము అందులో వేయచ్చు. అలాగే మనకు ఇందులో సాంబ్రాణి కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. మీరు పువ్వులు మాత్రమే సపరేట్ పట్టేసి మళ్ళీ సాంబ్రాణి కానీ కర్పూరం కానీ మళ్ళీ లాస్ట్లో అయినా వేయచ్చు. కాకపోతే నేనైతే మొత్తం ఒకసారి మిక్సీ పట్టేద్దామని వేస్తున్నానండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా గుగ్గిలం కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందండి. ఈ 4 మిక్సీ పట్టిన తర్వాత చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ అనేది కావాలన్నమాట. ఇప్పుడు ప్లేట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకుంటున్నాను. మనకు ధూప్ స్టిక్స్ బాగా స్మెల్ రావడానికి నేను 1/2 టేబుల్ స్పూన్ దాకా జవాద్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇది మనకు పూజా స్టోర్లో ఎక్కడైనా కూడా దొరుకుతుందనమాట. మనము విగ్రహాలకు అంటే స్వామి విగ్రహాలకు ఏమన్నా పూజ అభిషేకం చేయాలనుకున్నప్పుడు ఇది కొద్దిగా వేసేసి అభిషేకం చేస్తే మనకు మంచి స్మెల్ అనేది వస్తుందండి. కొద్దిగా వేసినా కూడా సరిపోతుందనమాట. అలాగే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కొద్దిగానే ఉందండి నా దగ్గర, అందుకనే కొంచెం ఉంటే అది మొత్తం వేసేసాను. అలాగే ఇందులోకి గీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ముద్దలాగా వచ్చే వరకు చేసుకోవాలి. కాకపోతే నెయ్యితోనూ అలాగే రోజ్ వాటర్తోనే మొత్తం ముద్దలాగా కాదండి, కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటూ మనము ఇలా ముద్దలాగా చేస్తే మనకు ముద్దకు రావాలి. ఇలా వచ్చే వరకు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటూ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఎంత గట్టిగా ఉందో. అలాగని బాగా లూజ్ చేసుకోకూడదు, అలాగని బాగా గట్టిగా ఉండకూడదు. మనం ఇలా చేతితో 4 వేళ్ళతో ఒత్తితే మనకు ముద్దలాగా రావాలన్నమాట. ఆ విధంగా వచ్చే వరకు మనము కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటూ మనము ఇది మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ధూప్ స్టిక్స్ అయితే తయారు చేసేసుకుందాం. చూడండి ఈ విధంగా మనము కోన్ షేప్లో మనము ధూప్ స్టిక్స్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. మనకు క్రాక్స్ అనేది రాకోకుండా బాగా కలుపుతాం కాబట్టి అస్సలు మనకు ఇట్లా క్రాక్స్ అనేది ఉండవండి. మనం చేసేటప్పుడు కూడా కలిపేటప్పుడు బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలాగని వాటర్ మాత్రం ఎక్కువ పోయొద్దు. ఇలా మొత్తం మనము ఈ షేప్లో మనకు నచ్చిన ఈ షేపే కాదండి, మీకు నచ్చిన షేప్లో చేసేసి ఇలా ఎండకు అనేది ఆరబెట్టుకోవాలన్నమాట. మనకు 2 days or 3 daysలో మనము పూర్తిగా ఎండిపోతుందండి. ఇలా ఎండిపోయిన తర్వాత మనము మళ్ళీ పూజకు ఈ ధూప్ స్టిక్స్ అయితే వాడచ్చు అనమాట. మనకు పూర్తి డ్రై అయిన తర్వాత మనము ఈ ధూప్ స్టిక్స్ అనేది పూజ గదిలో పెట్టేసుకుంటే మనకు మంచి స్మెల్, అలాగే మనం ఓన్గా తయారు చేసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదండి. అలా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి ఇంట్లో మనము ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలనేది. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.